కేక్ కటింగ్ లేదంటారండి. ఏంటి లేటుగా వచ్చారు? కుర్చీలో నువ్వు కూర్చుంటావేంది? ఇట్రా. మరి నేను ఎక్కడ కూర్చోవాలి? నేను కూర్చోడానికి కుర్చీ వేస్తే ఏమొచ్చి కూర్చుంటుంది. మీరంట కూర్చోండి. చెక్క కుదిరింది, నేను చెప్తే లెగవగా. మరి నేను ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ కూర్చో. ఎక్కడైతే ఏమి? కూర్చున్నదాన్ని లేపుతావా? నీ సంగతి చూస్తానుండు. ఫోటో బాగా రావాలి, సరేనా? సరేలే అమ్మా, తీస్తాను. సరే. శాండ్విచ్ డ్రెస్ బాగుంది కదా. లత, ఏంటి కూర్చున్నా? ప్లేట్లో స్వీట్లు అన్నీ సర్దిస్తే అందరికి ఇద్దాం. పెద్దదాన్ని నువ్వు ఉండగా చిన్నదాన్ని నేను చేసేదేంది? పెద్దోళ్ళు చేస్తారు, చిన్నోళ్ళు ఎవరు చేయరు. వెళ్ళి సర్దు. డబ్బుంది కాబట్టి ఏం చెప్పినా అదే కరెక్ట్ అనుకుంటుంది. ఇవేం చేసిద్దో, కూర్చొని మేకప్ వేసుకుంటుందేమో. అక్క పొయ్యి మీద టీ పెట్టాను, కొంచెం చూసిరావా? ఏంటి నాకు చెప్తుంది పని? అసలు మనం ఇలా చెప్తామా పెద్దోళ్ళకి? వీళ్ళేంది ఇలా ఉన్నారు? పెద్దదాన్ని నేను, చిన్నదాన్ని నువ్వు. వెళ్ళి టీ చూడు పో, వెళ్ళి ప్లేట్ పట్టుకొని వెళ్ళు. మరీ సాగిస్తున్నారు చిన్నోళ్ళు కూడా. వంటలన్నీ వచ్చండ్రి, ఇంతవరకు ఒక వంట చేయటం చూడలా నేను. నేనైతే పెద్దోళ్ళకి పనే చెప్పను, వీళ్ళేంటి ఇలా ఉన్నారు? నేనేదో చీరలు నగలు చూపించడానికి వస్తే వీళ్ళేంది నాకు పని చెప్తారు? ఈ లాకెట్ నేను తీసుకోమన్నదేగా, నీ సెలక్షన్ అయితే అలా ఉండదులే. నాకు నచ్చిన మోడల్ తీసుకొని ఇవ్వగా నువ్వు. ఏంది నీ గొంతు పెద్దగా వస్తుంది, బయట దాకా వస్తుంది. ఏంటి నీ కథ? రోడ్డు మీదకి వస్తున్నాయి. అవునా వదినా? నా గొంతుగా తన గొంతు కాదు నీదే. నాది కాదు వదినా. నీదే, నేను ఎనుకుంటూ వస్తుందేముండా ఇప్పుడు. బాగా అయింది. ఇప్పుడు మన మీద గొంతేసుకొని అరిసింది. వదినొచ్చి కరెక్ట్ సమాధానం ఈ చెప్పింది. వదిన నన్ను కూర్చొనిది ఇంకా. లేచి వాటర్ తెచ్చిరుపో. అందరినీ నేను అరుస్తుంటే నన్ను మాత్రం వచ్చి తను అరుస్తుంది. ఈమెకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నాను. దేవుడా, నువ్వు కొంచెం పెందలాడే వచ్చి మంచి పని చేసావు వదిన. కూర్చొని ఉండవు, లేచి మా అబ్బాయి ప్లేట్ తీసుకుని రాపో. తీసుకొస్తావు వదినా? ఆయన నువ్వు తింటే సరిపోతుందా? ఆకలిగా లేదంట వదినా. ఎందుకు రాదు, నీ కడుపు నుండి సరిపోతుందా? వెళ్ళి మా అబ్బాయి తీసుకురాపో. ఏంది నీ గొంతు, ఏమనుకుంటున్నావు అసలు? ముందెళ్ళి ప్లేట్ తీసుకురాపో. తీసుకొస్తున్నావు వదినా, అందరినీ అరుస్తాను. ఏమో ముందు మాత్రం నా ఆటలు సాగట్లా. దేవుడా, చెక్క కుదిరింది, నీ మాట అయినేది. అక్క ఇంకా 4 రైలిచ్చు, లేకపోతే లైన్లోకి రాదు. లేకపోతే వీళ్ళు మాట వినరా? వారానికి ఒక్కసారి అందరు కలిస్తే బాగుండు, మా ఆవిడికి బుద్ధి వచ్చింది.